భారతదేశ స్వాతంత్ర్యం కోసం అమరులు ఏ విధంగా తమ ప్రాణాలు త్యాగం చేశారో అదే విధంగా దేశ అభివృద్ధి కోసం యువత పాటుపడాలని కేంద్ర మత్స్య పశుసంవర్ధన పాడి పరిశ్రమల శాఖ మంత్రి రూపాల పురుషోత్తం పిలుపునిచ్చారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం అమరులు ఏ విధంగా తమ ప్రాణాలు త్యాగం చేశారో దేశ అభివృద్ధి కోసం యువత పాటుపడాలని కేంద్ర మత్స్య పశుసంవర్ధన పాడి పరిశ్రమల శాఖ మంత్రి రూపాల పురుషోత్తం పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంట్ ప్రవాస్ యోజన యువ ములాఖత్ కార్యక్రమంలో మంత్రి పురుషోత్తం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేసిన ఘనత బీజేపీదని, భారత అంతర్భాగంలో లేని కాశ్మీర్ను 370 జీవో రద్దుతో భారతదేశంలో కలిపిన ఘనత మోదీ అమిత్ షాలకే దక్కుతుందన్నారు. అంబేద్కర్ ప్రవేశపెట్టిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కాశ్మీర్ ప్రజలకు అందకపోయే విషయం గత ప్రభుత్వాలు ఇప్పటి వరకు ప్రస్తావన తేలేదని, 370 జీవో రద్దు వలన కాశ్మీర్ ప్రజలకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో అందుబాటు తేవడం జరిగిందని అన్నారు. గుజరాత్ భాషలో ఇనుమును కరిగించి ఖడ్గం తయారు చేసే ప్రక్రియను గజ్వేల్ అంటారని అన్నారు. ఛత్రపతి శివాజీ పాలనలో నేవీ విభాగంలో ఏదైతే చిహ్నం వాడారో ఆ చిహ్నంను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇండియన్ నేవీలో వాడటం గర్వంగా ఉందని తెలిపారు. వాయుసేనలో 20,000 కోట్ల రూపాయలతో తయారు చేసిన యుద్ధ విమానాలు మన ఇండియా పరికరాలతో తయారు చేయడం పట్ల మన భారతదేశం ఎంత అభివృద్ధి సాధించిందనేది ప్రజలు గమనించాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కృషితో భారతదేశానికి ఇంటర్నేషనల్ డిజాస్టర్ సెంటర్ వచ్చిందని, అతి త్వరలో ఇంటర్నేషనల్ సోలార్ కేంద్రం కూడా భారత్కు రానుందని తెలిపారు. ఇతర దేశాలు భారతదేశం వైపు చూసే విధంగా కృషి చేసిన మహనీయుడు నరేంద్ర మోదీ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో మనందరం పనిచేయడం గర్వంగా ఉందని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు. మనం ముందుకు సాగాలి. మనం ఈ విధంగా కొనసాగుతూనే ఈరోజు బూత్ కమిటీల సమావేశం జరిగింది. బూత్ కమిటీల సమావేశం కాదు, బూత్ కమిటీ అధ్యక్షుని ఇంట్లో టిఫిన్కి వెళ్ళినాం. టిఫిన్కి వెళ్ళిన సందర్భంలో వారు బూత్ అధ్యక్షుల్ని జస్ట్ 2 మాటలు అడిగిండు. అది పేపర్లో ఉన్నటువంటి అందరికీ ఫోన్ చేయడం జరిగింది. పేపర్లో ఉన్న వాళ్ళు కమిటీలో వాస్తవమే, కానీ వాళ్ళు ఏ బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి మనం చెప్పలేకపోయినాం. అంటే అర్థం మనం బూత్ కమిటీని కూర్చోబెట్టి అందరం इसी के कारण हमें जीना पड़ेगा। तो ये जो अमृत काल की यात्रा प्रारंभ हुई है तो उसके बैकग्राउंड में हमें थोड़ा देख लेना चाहिए। आपने एक न्यूज़ सुनी होगी कि सुभाष बाबू की प्रतिमा राजपथ पे लगाई गई। आप सबके संज्ञान में आई है घटना। सुभाष चंद्र बोस की प्रतिमा राजपथ पे लगाई गई। वहां किसकी प्रतिमा थी पता है? वो जो जगह है वो तो फिक्स है। वहां कौन था, वहां किसकी प्रतिमा थी? किसी को नाम का पता हो तो बोलो सामने से। वहां जॉर्ज पंचम की प्रतिमा थी, ब्रिटिश के राजवी की प्रतिमा उन्होंने लगाई थी। ये हमारा साम्राज्य है और इसके स्मरण में उन्होंने वहां जॉर्ज पंचम की प्रतिमा लगाई गई थी। उस प्रतिमा को हटाया गया और उसकी जगह पे सुभाष चंद्र बोस की प्रतिमा लगाई गई, मगर उसको लगाने में 75 साल लग गए। और आज मैं मेरे तेलंगाना के इस गजवेल के, ये गजवेल शब्द जो है ना, हाँ गजवेल शब्द जो है ना वो हमारे गुजराती में इनका एक अर्थ और होता है। जिस लोहा को बहुत तपा के और फिर इसकी जब तलवार बनानी होती है वो इस धातु की जो प्रक्रिया करते हैं ना उसको गजवेल बोला जाता है। उसी प्रक्रिया को गजवेल बोलते हैं। इसलिए हमारे यहाँ के साधारण लोहा नहीं है, एक गजवेल लोहा है, ऐसा बोला जाता है। ऐसे युवाओं को मैं पूछना चाहता हूँ, आप अपना दिमाग लगा के मुझे जवाब देना। ये आजादी के 75 साल के बाद सुभाष चंद्र बोस की प्रतिमा राजपथ क्लब पे लगी नहीं होता तो क्या ये प्रतिमा लग सकती थी? नहीं। ऐसे क्यों बोले डरते डरते? लग सकती थी? नहीं। ये आपकी समझ में गर है तो उस राजनीति को आगे बढ़ाने का काम करने का जिम्मा अब तुम्हारे पे। ये 75 साल किस लिए लग गए? बहुत लोग प्रधानमंत्री भी थे,
सारे मंत्री हुआ करते थे, जिस प्रकार के मंत्री आपको चाहिए सारे मंत्री थे, मगर सुभाष चंद्र बोस की प्रतिमा नहीं लगाई गई। और वो भी राजपथ को नाम बदल दिया, अब राजपथ नहीं है, अब उसको कर्तव्य पथ का नाम दे दिया। अब उस राजपथ का नाम भी बदल दिया, उसको कर्तव्य पथ बना दिया। ऐसा करने का मैं आज 2-3 चीजें आपको बताने वाला हूं। ये होता नरेंद्र मोदी नहीं होते तो नहीं होता। ये कश्मीर की 370 की जो कलम थी 370, ये भारत की आजादी के समय पे सारे देश के राजाओं को एकत्रित करने का काम सरदार साहब कर रहे थे। एज ए होम मिनिस्टर पूरे देश के इस प्रिंसली स्टेट को भारत संघ में जोड़ने का जिम्मा सरदार साहब को ऑफिशियली दिया गया था। अकेला कश्मीर नहीं दिया गया, अकेला वो नहीं दिया। और आप सब जानते हैं पूरे देश के राज्य मिल गए भारत संघ में, वो कश्मीर मिला ही नहीं। और मिला तो भी ऐसे मिलाया गया कि आज तक भी अभी मिलाने की प्रक्रिया चालू है। उसको 370 का दर्जा देके विशिष्ट राज्य के रूप में भारत में जोड़ने का काम किया, जिसकी वजह से वो मुल्क कभी भी भारत के साथ एकीकरण हो ही नहीं पाता था। यहाँ आप लोगों को भी सरदार साहब की मेहरबानी से ही ये तेलंगाना भी अपना भारत में वो जुड़ गया, वरना यहाँ भी मुझे पासपोर्ट लेके आना पड़ता। स्थिति तो यही थी, वीजा निकालना पड़ता। ये सरदार साहब की देनगी है कि उन्होंने यहाँ भी किया। हमारे गुजरात में भी एक ऐसा मुल्क था, जूनागढ़ था, वो भी नहीं हो रहा था। ये सब जो हो रहा था उसमें उस कालखंड में जो रह गया उसको भी ठीक करने का काम इसी कालखंड में प्रधानमंत्री नरेंद्र मोदी जी और अमित शाह ने मिलकर ये 370 को हटा दिया और आज कश्मीर भारत के साथ घुल मिल गया। कुछ चीजों का लोग जिक्र ही नहीं करते हैं। ये 370 था और नहीं है तो क्या फर्क हो गया। आपको बताना चाहता हूं कि यहाँ जो हल्दी को हाथ में लेके साथ में चलता था और ऊपर ऐसे पिछड़ा लगा देने से पीछे कमर जाता था। खान जी जैसे सिद्दीपेट को संभाल रहे हैं, वो मैं अमरेली जिला का अध्यक्ष चुना गया था। उस समय अमरेली में एक भी चुना हुआ बंदा नहीं था, एक भी कोई चुना हुआ बंदा कोई नहीं था। यहाँ आज की आपकी सुबह की मीटिंग में क्या नाम था कौन काउंसिलर का, वेणुगोपाल, एक बंदा तो था जो भी है खड़ा होके कह सके मैं चुना हुआ हूँ, इलेक्टेड एक आदमी तो है। सो मेरे अमरेली से आप एक स्टेप आगे हो। जब मैं जिला अध्यक्ष था तब जो इंफ्रास्ट्रक्चर मेरे पास था उसी से आप एक स्टेप आगे हो। ऐसे में आपको काम करने का अवसर मिला। उस समय हमारे सामने भी लोग हंसते थे कि आए क्या भाजपा का लेके निकले हो, कोई सुनने वाला नहीं, कोई चाय पिलाने वाला नहीं है, और कोई काम करो, ऐसा बोलते थे। आज अभी जो पिछले चुनाव हुए 156 का गुजरात का सब सुन रहे हैं ना, तो हमारे अमरेली डिस्ट्रिक्ट में सारे विधायक बीजेपी के चुने गए 100%। ये बात मैं ऐसे ही आपके ध्यान में लाने के लिए बोल रहा हूँ। अमरेली के चुनाव को आपके चुनाव से जोड़ने का कोई मतलब नहीं है, मगर पार्टी की यात्रा में ऐसे मकाम आते हैं। इस देश को आजादी मिली 75 साल हो गए, 75 ईयर्स, और अमृत महोत्सव मनाया गया। और अमृत महोत्सव में प्रधानमंत्री जी ने बताया है कि अब अमृत काल शुरू हुआ है। अब जब 100वीं साल हम मनाएंगे आजादी की, ये 25 साल जो है वो हमारे सबके लिए अमृत काल है।
वो ऐसा क्यों बोल रहे हैं और अमृत काल का मतलब क्या उनके मन में है। वो इतना ही है कि जब आजादी मिली थी हमको, तब जो लोग थे वो लोग लड़ रहे थे आजादी के लिए, ब्रिटिशरों के खिलाफ आंदोलन करते थे। उस समय ब्रिटिश के लोग इन पर जुल्म करते थे। उन्होंने कोई हमको ऐसे ऐसे आजादी नहीं दे दी है, अच्छा तुम आ गए, लाठियां खाई है, गोलियां खाई है और फांसी पे भी वंदे मातरम बोलते बोलते हमारे देश के नौजवानों ने अपने बलिदान दिए हैं, तब जाके हमको आजादी मिली है। ऐसे उसका संकल्प था कि हमें आजादी लेनी है और उसके मुकाबले में जो कीमत मांगी गई वो देने की तैयारी की थी, तभी जाके आजादी मिली थी। सो अमृत काल में हमें संकल्प करना है कि 100वीं शताब्दी जब देश की आजादी की मनाई जाएगी तो मेरा भारत कैसा होना चाहिए, मेरा तेलंगाना कैसा होना चाहिए, मेरा गांव कैसा होना चाहिए, मेरा स्कूल कैसा होना चाहिए, मेरा खेती कैसा होना चाहिए। इन सभी चीजों में हम जो लक्ष्य तय करेंगे उसको हासिल करने के लिए हमें काम करना पड़ेगा, तभी जाके ये हासिल होगा। उन लोगों ने फांसी खाई, गोली खाई, लाठी खाई, तभी जाके आजादी मिली। ऐसे हमें भी कुछ श्रम करना पड़ेगा, हमें भी कुछ मेहनत करनी पड़ेगी, हमें भी कुछ बलिदान देना पड़ेगा। अब आपको सर नहीं देना है, अब आपको मरना नहीं है, अभी आपको जीना है। देश के लिए जीने का संकल्प हम लोगों को करना पड़ेगा। हम अपने लिए तो जी रहे हैं, मगर हमारी पार्टी का అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.